ఆ మూవీ బాగుంది, మూవీ బాగుండొచ్చు, మూవీ బాగుంటుంది, మూవీ బాగా ఉండగలదు, మూవీ ఖచ్చితంగా బాగుండాలి, ఆ మూవీ సక్సెస్ఫుల్ కావచ్చు, కాకపోవచ్చు, ఖచ్చితంగా కావాలి, ఆ మూవీ సక్సెస్ఫుల్ అవుతుంది, ఫుడ్ ఆ హోటల్లో ఫుడ్ డెలిషియస్ గా ఉంటుంది, డెలిషియస్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి సెంటెన్సెస్ ని చాలా కంఫర్టబుల్ గా ప్రాక్టికల్ గా ఎలా మాట్లాడాలి ఇంగ్లీష్ లో అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ని ఏదో పాత పద్ధతుల్లో బోర్ కొట్టే విధంగా నేర్చుకొని ఎగ్జాస్టెడ్ అయిపోయి ఉంటారు చాలా మంది, నాకు తెలుసు. సో ఇంకా రాదు, ఇది ఇంతే, ఇది ఇట్లనే ఉంటది అనేది మీరు ఫిక్స్ అయిపోయారు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మొత్తం స్టీరియో టైప్ ని బ్రేక్ చేసి, కన్వెన్షనల్ టీచింగ్ మెథడ్ ని బ్రేక్ చేసి, ఇంతకు ముందు ఎన్నడూ లేనంత కొత్తగా, ఎక్సైటింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా, ఫ్యాసినేటింగ్ గా ఇంగ్లీష్ నేర్పించడం కోసమే ఈ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు యూట్యూబ్ లో మన క్లాసెస్ చూడండి. ఆ క్లాసెస్ లో కంటెంట్ కొత్తగా అనిపిస్తేనే ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వడానికి మెసేజ్ చేయండి ఈ నెంబర్ కి. సో లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ క్లాస్, రైట్? యా, ఐ హావ్ టేకెన్ a couple of examples. చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. వాటితో మనం ఎంత లోడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఎంత మాట్లాడొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఏమంటున్నాను, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. ద ఫుడ్ ఈజ్ డెలిషియస్. ఇక్కడ నేను ఫుడ్ అంటున్నా, మనం ఫుడ్ అని చెప్తాము. ద యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద ఫుడ్. ఓకే, ద ఫుడ్ ఈజ్ డెలిషియస్ అంటే ఫుడ్ రుచిగా ఉంది అని దాని అర్థం. ఓకే, ఇక్కడ ఇదే సెంటెన్స్ ని నేను ఎన్ని రకాలుగా చెప్తానో చూడండి. ఇక్కడ సేమ్ సెంటెన్స్ తీసుకున్నా నేను, ద ఫుడ్, ఇక్కడ డెలిషియస్, ఇది అడ్జెక్టివ్. ఆఫ్ కోర్స్ ఎలా ఉంది అనేది చెప్పేది అడ్జెక్టివ్. ఓకే, సింపుల్ గా చెప్తున్నా ఇక్కడ. వెల్, ద ఫుడ్ డెలిషియస్, ఈ రెండు నేను తీసుకున్నా. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ లో కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ద ఫుడ్ మే బి డెలిషియస్ అంటున్నా. ద ఫుడ్ మే బి డెలిషియస్ ఇన్ దట్ హోటల్. ఇన్ ద హోటల్ అంటే ఏంటి, ఆ హోటల్లో ఫుడ్ రుచిగా ఉండొచ్చు అని. ఇక్కడనేమో రుచిగా ఉంది అని అర్థం. ఇక్కడ నేను తీసుకుంటున్నా ఏంటి, మేబీ తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, ద ఫుడ్ మే బి డెలిషియస్ ఇన్ ద హోటల్ అంటే ఆ హోటల్లో ఫుడ్ రుచిగా ఉండొచ్చు అని అర్థం. మేబీ అంటే ఉండొచ్చు. ఇక్కడ కెన్ బి తీసుకుంటున్నా. అక్కడ ఫుడ్ రుచిగా ఉండగలదు అనే అర్థంలో చెప్తాము. ఉండొచ్చు అని కూడా మీనింగ్ వస్తుంది. క్యాన్ బి అంటే ఉండగలదు. ఓకే, ఇక్కడ ద ఫుడ్ క్యాన్ బి డెలిషియస్ ఇన్ ద హోటల్ అంటే ఆ హోటల్లో ఫుడ్ డెలిషియస్ గా, రుచిగా ఉండగలదు లేదా రుచిగా ఉండొచ్చు అని చెప్తున్నాం. ఓకే, యా, ఇక్కడ ద ఫుడ్ షుడ్ బి తీసుకుంటున్నా నేను. షుడ్ బి అంటే ఖచ్చితంగా, ఖచ్చితంగా ఉండాలి అనే కాంటెక్స్ట్ లో షుడ్ బి. ఇక్కడ నేను ఏమంటున్నా, ద ఫుడ్ షుడ్ బి డెలిషియస్, అదర్వైజ్ ఐ వోంట్ కమ్ టు ద హోటల్ అంటే ఫుడ్ ఖచ్చితంగా రుచిగా ఉండాలి, అలా కాకపోతే నేను ఆ హోటల్ కి రాను అని చెప్తున్నాం. అదర్వైజ్ ఐ వోంట్ కమ్ టు దట్ హోటల్, రైట్? ఇట్లా చెప్తుంటాం. ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా ఉండాలి అంటే షుడ్ బి డెలిషియస్. ఇక్కడ లాస్ట్ వన్, ద ఫుడ్ విల్ బి డెలిషియస్ అంటున్నా. ద ఫుడ్ విల్ బి డెలిషియస్ అంటే అక్కడ ఫుడ్ డెలిషియస్ గా ఉంటది, రుచిగా ఉంటది ఆ హోటల్లో అని చెప్పడానికి. సో చూడండి ఎన్ని మనకు కాంటెక్స్ట్ లలో డిఫరెంట్ వేరియేషన్స్ ఎన్ని వచ్చినాయో చూడండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చూస్తే, ఫుడ్ రుచిగా ఉంది అంటే ద ఫుడ్ ఈజ్ డెలిషియస్, రుచిగా ఉంది. రుచిగా ఉండొచ్చు అంటే మే బి డెలిషియస్. రుచిగా ఉండగలదు లేదా రుచిగా ఉండొచ్చు అంటే కెన్ బి డెలిషియస్. ఇక్కడ ఖచ్చితంగా టేస్టీగా ఉండాలి, రుచిగా ఉండాలి అంటే షుడ్ బి డెలిషియస్. ఇక్కడ రుచిగా ఉంటుంది అని చెప్పినప్పుడు విల్ బి డెలిషియస్. ఇన్ని రకాలుగా మనం చెప్పొచ్చు. ఓకే, యా, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఐఎమ్ బిజీ అంటున్నా నేను, రైట్? నేను బిజీగా ఉండొచ్చు అంటే ఐ మే బి బిజీ అంటాను. బిజీగా ఉండకపోవచ్చు, ఐ మే నాట్ బి బిజీ. నేను బిజీగా ఉంటాను, ఐ విల్ బి బిజీ. నేను ఖచ్చితంగా బిజీగా ఉండాలి, ఐ షుడ్ బి బిజీ. ఇన్ని రకాలుగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు, దట్ టు ఇన్ ద మోస్ట్ కంఫర్టబుల్ వే. అండ్ లెట్ మీ గో టు ద సెకండ్ ఎగ్జాంపుల్. ద మూవీ ఈస్ గుడ్. ద మూవీ ఈస్ గుడ్ అంటే ఆ మూవీ బాగుంది అని. అయితే మనం ఇంకా చూడలేదు, అప్పుడు ఒపీనియన్స్ చెప్తున్నాం. మనం ఇంకా చూడలేదు. ద మూవీ మే బి గుడ్ అంటున్నాం అంటే బాగుండొచ్చు. ద మూవీ మే బి గుడ్ అంటే బాగుండొచ్చు మూవీ. I haven't yet seen that movie. I haven't yet watched it, of course. I am saying my opinion that the movie may be good. అంటే ఆ మూవీ బాగుండొచ్చు అని. కమింగ్ టు ద సెకండ్ వన్, ద మూవీ విల్ బి గుడ్. నేను అనుకుంటున్నా మూవీ బాగుంటది అని అనుకుంటున్నా. మూవీ బాగుంటది, ఐ థింక్ ద మూవీ విల్ బి గుడ్ అని చెప్తున్నా. ఇక్కడ ద మూవీ కెన్ బి గుడ్, మూవీ బాగుండగలదు
మూవీ బాగుండగలదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఐ ట్రస్ట్ ద cast and crew of the movie, and I know the director, I know the actor, because I believe in the ability of them. That's why I'm saying the movie can be good. అంటే బాగుండగలదు అని చెప్తున్నా. బాగుండొచ్చు అనే కాంటెక్స్ట్ లో కూడా ఇది వస్తుంది. The movie should be good. ఖచ్చితంగా బాగుండాలి ఆ మూవీ, because this is the last chance for the director and the hero. ఇదే డైరెక్టర్ కి హీరోకి లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఆ మూవీ ఖచ్చితంగా బాగుండాలి. The movie should be good. Should be good. ఈ విధంగా చెప్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుండొచ్చు అంటే ద మూవీ మే బి గుడ్, బాగుంటది అంటే విల్ బి గుడ్, బాగుండగలదు అంటే కెన్ బి గుడ్, ఖచ్చితంగా బాగుండాలి అంటే షుడ్ బి గుడ్. ఇక్కడ సక్సెస్ఫుల్ అని కూడా చెప్తాను నేను. ద మూవీ మే బి సక్సెస్ఫుల్ కావచ్చు, లేకపోతే ద మూవీ మే బి ఏ హిట్ కావచ్చు. ఓకే, ఖచ్చితంగా హిట్ కావాలి. ద మూవీ షుడ్ బి ఏ హిట్, లేకపోతే షుడ్ బి సక్సెస్ఫుల్. ఇన్ని రకాలుగా చెప్పొచ్చు అన్నమాట మనం. యా, and let me go to the third one. The road is not dangerous. ఆ రోడ్ ప్రమాదకరం కాదు అని చెప్తున్నాం. The road is not dangerous. అది ప్రమాదకరం కాదు రోడ్ అని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను అన్ని నెగటివ్ సెంటెన్సెస్ తీసుకుంటున్నా, రైట్? ఇక్కడ ఏం చెప్తున్నా, ఆ రోడ్ ప్రమాదకరం కాకపోవచ్చు, ఆ రోడ్ డేంజరస్ కాకపోవచ్చు అని చెప్తున్నా. ఆ సిచ్యువేషన్ లో, ఆ కాంటెక్స్ట్ లో ద రోడ్ మే నాట్ బి డేంజరస్. ద రోడ్ మే నాట్ బి డేంజరస్ అంటే ఆ రోడ్ డేంజరస్ కాకపోవచ్చు అని. ఈ మే నాట్ కి షార్ట్ గా మనం ఏం చేస్తాం, ఇట్లా రాస్తాం, మే బి, ఆఫ్ కోర్స్, రైట్? దట్ ఈస్ ద కంట్రాక్షన్, రైట్? ద రోడ్ వోంట్ బి డేంజరస్. ఆ రోడ్ ప్రమాదకరంగా ఉండదు అంటే వోంట్ బి డేంజరస్. ఉండకపోవచ్చు అంటే మే నాట్ బి డేంజరస్. ఓకే, యా, ఇక్కడ కెనాట్ బి డేంజరస్. ఇక్కడ కూడా రోడ్ ప్రమాదకరంగా ఉండకపోవచ్చు అనే కాంటెక్స్ట్ లోనే చెప్తాం. ద రోడ్ కెనాట్ బి డేంజరస్. ఓకే, వెల్ ద రోడ్ షుడ్ నాట్ బి డేంజరస్ అంటే ఏంటి, ఆ రోడ్ ఖచ్చితంగా ప్రమాదకరంగా ఉండకూడదు, రైట్? Then only of course we can have some comfortable traveling on the road, right? Otherwise, it might lead to the accident or something bad happen. So that's why we always wish the road should not be dangerous. అంటే ఆ రోడ్ డేంజరస్ గా ఉండకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఏంటి, రోడ్ మే నాట్ బి డేంజరస్ అంటే రోడ్ ప్రమాదకరంగా ఉండకపోవచ్చు. వోంట్ బి డేంజరస్ ప్రమాదకరంగా ఉండదు. కెనాట్ బి డేంజరస్ ప్రమాదకరం కాకపోవచ్చు. ఇక్కడ షుడ్ నాట్ బి డేంజరస్ ప్రమాదకరంగా ఉండకూడదు. ఇది. అండ్ ద లాస్ట్ వన్, ద హౌస్ ఈస్ కంఫర్టబుల్. ద హౌస్ ఈస్ కంఫర్టబుల్. హౌస్ కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తున్నా. హౌస్ ఈస్ కంఫర్టబుల్. ఇక్కడ ఏం చెప్తున్నాను, ద హౌస్ మే బి కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఉండకపోవచ్చు అంటే ఇట్ మే నాట్ బి కంఫర్టబుల్. ఉండొచ్చు అంటే ఇట్ మే బి కంఫర్టబుల్. ఈ విధంగా చెప్తున్నా. అండ్ ద హౌస్ కెన్ బి కంఫర్టబుల్. మీకు హౌస్ కంఫర్టబుల్ గా ఉండగలుగుతుంది అని చెప్పడం. ఓకే, అండ్ ద హౌస్ విల్ బి కంఫర్టబుల్. హౌస్ కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే, దిస్ హౌస్ విల్ బి కంఫర్టబుల్ ఫర్ యూ. ఈ హౌస్ మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్తున్నాం, రైట్? అండ్ ద లాస్ట్ వన్, ద హౌస్ షుడ్ బి కంఫర్టబుల్, అదర్వైజ్ ఐ వోంట్ కమ్, ఐ వోంట్ చెక్ ఇన్. ద రూమ్ షుడ్ బి కంఫర్టబుల్. ఆ రూమ్ ఖచ్చితంగా కంఫర్టబుల్ గా ఉండాలి. అదర్వైజ్ అట్లా కాకపోతే ఐ వోంట్ చెక్ ఇన్, నేను అందులోకి రాను అని చెప్తున్నా. సో ఈ విధంగా మనం ఈ రోజు నేర్చుకున్నది ఏంటి అంటే, వెల్ ఇక్కడ ఐ ఆమ్ లేట్ అంటే నేను లేట్ అయ్యాను. నేను లేట్ కావచ్చు, ఐ మే బి లేట్. ఓకే, నేను లేట్ కాకపోవచ్చు, ఐ మే నాట్ బి లేట్. నేను లేట్ అవుతాను, ఐ విల్ బి లేట్. ఓకే, నేను లేట్ అవ్వాలి ఖచ్చితంగా, ఐ షుడ్ బి లేట్. ఇట్లా అన్నమాట. సో ఒక సెంటెన్స్ ని, ఒక సిచ్యువేషన్, ఒకటే ఒక సిచ్యువేషన్ ని మనకి తెలిసిన డిఫరెంట్ యాక్సిలరీస్ తో, డిఫరెంట్ వేరియేషన్స్ తో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం క్రాఫ్ట్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకున్న విషయం. ఇందులో మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ ని కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే చెప్పిన కదా, మోస్ట్ ఫ్యాసినేటింగ్ గా, మోస్ట్ క్రియేటివ్ గా, మోస్ట్ కంఫర్టబుల్ గా, మోస్ట్ ప్రాక్టికల్ గా కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే కనుక మా ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. I can say, I must say this one, because you are going to enjoy your learning. You are going to have some fascinating learning. Practically day 1 నుండే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. Trust my content and trust my channel. Okay, do message me to this number if you are interested to join our online world. Okay guys, that's it for today. Let's meet tomorrow. Have a great